నోవాహు వాడని సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు వాడని సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పామురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. మాట వినిన పామురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. నోవాహు ఓడని సంఘంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తు మందిరములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు తెలివైన కాకి. దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే ఆ కాకి. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు తెలివైన కాకి. దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే ఆ కాకి. సంఘంలో ఉన్న నీవు పాపముపై ఆశతో, సంఘంలో ఉన్న నీవు పాపముపై ఆశతో ఇటు అటు తిరుగుతున్న భక్తి లేని కాకివా. ఇటు అటు తిరుగుతున్న భక్తి లేని కాకివా. నీవు కాకివా పామురానివా, నీవు కాకివా. బ్రదర్స్, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 వచనము ఒకటి చూసుకొని క్లోజ్ చేసుకుందాము. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒకరు చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఓకే నాన్న, చాలు. మ్యూట్లో పెట్టేసుకో. 24 వచ్చిన మరలా ఒకసారి చూడండి. అప్పుడు యేసు తన శిష్యువులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఓన్లీ మనం ఈ యొక్క 24వ వచనం నుండి ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు తన శిష్యులతోని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి పై ఉన్నటువంటి సందర్భాలు, అక్కడ పేతురు గారి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని పేతురు గారిలో ఉండి దయ్యము ఖండించిన వెంటనే దేవుడు అక్కడ దయ్యాన్ని గద్దించేసి మరలా ఏంటంటే ఈ యొక్క శిశువులను ఎలా అంటే ఒక శిక్షణలో క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళేది ఎవరు అంటే దేవుని యొక్క శిశువులే. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అనేకమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి మర్మాలను తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఒకవేళ అంటే వాళ్ళలో నన్ను వెంబడించాలని ఒకవేళ మీరు అనుకుంటే ఆ వెంబడించే వారిలో కూడా మళ్ళీ ఒకసారి చూడండి. అప్పుడు యేసు తన శిశువులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇక్కడ అందరూ నన్ను వెంబడిస్తారు లేకపోతే అందరు గురించి అనేసి ఇక్కడ చెప్పట్లేదు. ఎవడైనాను అని అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏంటంటే ఈవెన్లీ శిశువులకు కూడా దేవుడు అక్కడ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే అందరూ కూడా నన్నే వెంబడించాలి, నేను చెప్పినట్టే అంటే నన్నే వెంబడించాలి అనేటువంటి పదాన్ని దేవుడు ఉపయోగించలేదు. ఎలా అంటే స్వేచ్ఛపూర్వకంగానే ఆయన పదాన్ని ఉపయోగించినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను ఉపేక్షించుకొని, ఒకవేళ మీరు నన్ను వెంబడించాలి అనేసి ఒకవేళ మీకు ఉంటే మీరేం చేయాలంటే కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఏంటిది ఆ త్యాగం అంటే, నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని. నన్ను వెంబడించే వాళ్ళు మీరు ఏంటంటే ఎక్కువగా బోధించండి లేకపోతే ఎక్కువగా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పట్లేదు. మొదటగా దేవుడు శిశువులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు వాళ్ళుగా ఉపేక్షించుకోవాలి అని. అంటే వాళ్ళకి వాళ్ళుగా ఉపేక్షించుకోవడం అంటే ఏంటిది అంటే
వాళ్ళుగా లోకానుసారంగా వాళ్ళు చచ్చిపోవాలి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి శరీరాశలు, నేత్రాశలు, జీవడంబము కానీ ఇంకా దేవుని యొక్క ప్రణాళికకు అంటే దేవుని యొక్క చిత్తము వాళ్ళ జీవితంలో నెరవేర్చేటువంటి సమయంలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే కానీ లేకపోతే సొంత వాళ్ళే కానీ వాళ్ళ తల్లిదండ్రులే కానీ ఎవరు ఆటంకంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయొద్దు అని అంటే మరలా వెనుక తట్టు చూడకుండా వాళ్ళుగా లోకానుసారంగా అన్నిట్లో వాళ్ళు చచ్చిపోవాలి. ఎలా అంటే యేసుక్రీస్తును ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తును కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది తిట్టారు. మెచ్చుకున్నప్పుడు ఆయన ఉప్పొంగినట్టుగా కనిపించదు, తిట్టినప్పుడు ఆయన పరిచర్యను ఆపేసినట్టుగా కనిపించదు. అదేవిధంగా శిష్యులు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే మొదటగా మీరు అన్ని విధాలుగా ఏం చేయాలి అంటే చచ్చిపోవాలి. అన్ని విధాలుగా శరీరకంగా శరీర కోరికలు, శరీర ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి విషయంలో మీకు మీరుగా ఉపేక్షించుకొని మీకు మీరుగా అవన్నీ కూడా ఏంటంటే మీరు లోకానుసారమైనటువంటి క్రియలన్నిటిని కూడా మీలో నుండి తీసివేసుకుంటేనే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా క్రీస్తును వెంబడించగలరు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువలు కనిపిస్తున్నాయి. ఏంటిది అని అంటే ఒకటి తన యొక్క సిలువ అంటే మనకున్నటువంటి సిలువ ఒకటి, మనం మోయవలసినటువంటి సిలువ ఒకటి. మనకున్నటువంటి సిలువ ఏంటిది అని అంటే మనకున్నటువంటి సిలువ మనకున్నటువంటి శ్రమలు కానీ మనకున్నటువంటి కష్టాలు కానీ మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా ఏంటంటే వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనముగా మోయాల్సినటువంటి సిలువ. మరలా క్రీస్తు సిలువను మనం ఏం మోయాలంటే స్వార్థ భారము, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఏంటివి మనం మోయాల్సింది. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు మాట. మరలా ఒకసారి చూడండి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. నీకు అంటూ ఒక సిలువ ఉంది, నువ్వు మోయవలసినటువంటి సిలువ ఒకటి ఉంది. నీకున్నటువంటి సిలువ ఏంటిదంటే నీ యొక్క కుటుంబ భారములు, నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఏంటిదంటే అది నీవు మోయవలసినటువంటి సిలువ. అది ఆల్రెడీ నీకు దాన్ని ఎత్తుకోవాలి. అంతేకాకుండా మరలా మనం ఇంకొకటి ఎత్తుకోవాల్సి ఉంది. ఏంటిదనంటే క్రీస్తు యొక్క సిలువను. నీకు వచ్చేటువంటి సమస్యలను నీకు వచ్చేటువంటి నీ యొక్క సిలువను కూడా నువ్వు ఎలా అంటే సంతోషంగా దాన్ని స్వీకరించాలి. దాన్ని మొత్తము నీవే మోయాల్సినటువంటి అవసరం లేదు. నీకు వచ్చి నువ్వు మోయాల్సినటువంటి ఆ సిలువ భారము మొత్తము దేవుడు నిన్నే మోయమని కూడా ఏం చెప్పట్లేడు. కానీ నువ్వేం చేయాలంటే ఆ సిలువ భారాన్ని క్రీస్తు మీద వేసేసి నువ్వు మోయాల్సినటువంటి సిలువ ఏంటంటే క్రీస్తు యొక్క సిలువను మనం మోయాలి. దాని యొక్క అర్థ రూపకంగా దీనిలో ఉన్నటువంటి మీనింగ్ ఇది. దానికి మనకు బైబిల్ ఏం చెప్తుంది రెఫరెన్స్ చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. దానికి బైబిల్ దానికి కనెక్టెడ్గా ఉన్నటువంటి రెఫరెన్స్ ఏంటో మనం చూసుకుందాము. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరియు ఆయన అందరితో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఓకేనా ప్రాణం రక్షించుకున్న ఓకేనా చాలు 23 నుండి మరి ప్రతి ఒక్కరు కూడా చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము అని చెప్తున్నాను. అంటే ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. ఒకటి ఇంకా నేను ఈ యొక్క సమస్య నుండి బయటపడ్డాను అనుకున్న టైంలో మరలా ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటే చివరికి దేవుడు మనల్ని అంటే మన మంచుకు దేవుడు ఏది చేసినా కూడా మన మంచి కొరకే చేస్తాడు. దేవుడు ముందుగానే చెప్పాడు ఏంటంటే ప్రతి దినము నీవు మోయవలసిందే. అంటే ప్రతి దినము కూడా నీకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యను బట్టి నువ్వేం చేయొద్దంటే వెనక తట్టు చూడకూడదు. నీ యొక్క సిలువను నువ్వు మోసుకుంటూ మరలా ఆయన నీకు అప్పగించినటువంటి వర్క్ను చేయాలి. ఒకవేళ అది నీకు భారంగా అనిపిస్తే ఆ భారాన్ని ఎవరి మీద వేయాలంటే క్రీస్తు మీద వేయాలి.
దేవుని మీద వేయాలి అని అంటే నీలో నమ్మకం ఉండాలి. ఇప్పుడు నీకున్నటువంటి సమస్య ఆయన తీరుస్తాడు అనేటువంటి నమ్మకం నీలో ఉంటే అది ఏంటిదంటే నువ్వు ఆయన మీద నీ యొక్క భారాన్ని వేసినట్టు. ఒకవేళ ఆయన మీద వేసినా కూడా ఆయన నాకు తీర్చలేడు అనేటువంటి అపనమ్మకం నీలో ఉందనుకో, నీలో ఉంటే ఏంటిది అని అంటే నీకు నీవుగానే మోయడం కోసం ట్రై చేస్తున్నావు, కానీ అది నీకు నీవుగా మోస్తే అది సాధ్యపడదు. నువ్వు దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటే ఈ యొక్క 2 భారాలను నువ్వేం చేస్తావనంటే 2 భారాలను ఈక్వల్గా ముందుకు, ఇప్పుడు పొలాన్ని దున్నేటప్పుడు 2 ఎద్దులు ఈక్వల్గా పోతేనే నడుస్తుంది. ఒకటి ముందు ఒకటి వెనకకు పోయిందనుకో, నువ్వుగా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మొదటగా నీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి కొన్ని సమస్యలు నీకు ఏదైతే నువ్వు నీ వల్ల అది సాధ్యం, నీ వల్ల మన వల్ల ఏది సాధ్యపడదు, మనకున్నటువంటి భారాలు ఆయన మీద వేసేసి ఆయన ఇచ్చినటువంటి భారాన్ని మనం మోస్తే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యానికి చేరుకుంటాము. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికలో మనము నడుస్తాము. ఇంకా అదే లూకాసు వార్తలు ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి 14వ అధ్యాయము 27వ వచనము. 14:27. మరియు ఎవరైనా తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఓకేనా, చాలు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. కొంతమంది ఏంటిది వచ్చేటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకవేళ వాళ్ళు అంటే ఎక్కువగా వచ్చాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మొత్తానికి అంటే వాళ్ళు మోసేటువంటి భారము వాళ్ళకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే కొన్నిసార్లు దేవుని వదిలిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా ఒకవేళ అటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండేసి అంటే మన సిలువే మనకు భారముగా వల్ల కాదు ఈ సమస్య అంటే తీరడము దేవుని వల్ల కూడా కాదు. ఎప్పుడు మనము అవిశ్వాసానికి గురవుతాము అని అంటే ఎప్పుడు మనలో అవిశ్వాసం ఎప్పుడు వచ్చేస్తుంది అంటే ఇంకా దేవునికి కూడా అంటే మన వల్ల ఎట్లా సాధ్యపడదు, అది దేవుని వల్ల కూడా సాధ్యపడదు అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనలో వస్తుందో అంటే శారీరకంగా మనలో ఎప్పుడైతే ఆ తలంపు వస్తుందో వెంటనే ఏమైపోద్ది అని అంటే అక్కడ ఏంటంటే మనం క్రీస్తుని వెంబడించినట్టుగా ఉండదు. ఎందుకంటే మన సొంత శక్తి మీద మనం ఆధారపడినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుని యొక్క శక్తి పైన ఆధారపడాలి. క్రీస్తును ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య చేసినటువంటి కాలంలో క్రీస్తును చాలామంది వెంబడించారు. ఒక ఊరికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనను వెంబడించారు. ఎందుకనంటే స్వస్థతల కోసం, అద్భుతాల కోసం వచ్చారు. కానీ ఫాలోవర్స్ మాత్రం ఎంతమంది అంటే 11 మంది. ఓకేనా, మనం ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తును జస్ట్ మనం ఏంటి ఫాలోవర్స్ లాగా ఉండేసి వదిలేసేవారుగా అంటే జస్ట్ ఫ్యాన్స్ లాగా ఆయన నా ఫ్యాను, ఆయన అంటే నాకు ఇష్టము అనేసి అందరిలో ఒక్కరినిగా భావించేసి వదిలేసేవారుగా ఉండకూడదు. చాలామంది ఏంటి వాళ్ళ అవసరం కోసం వచ్చారో అవసరతలు తీర్చుకున్నారు, ఆ తర్వాత వదిలిపెట్టారు. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఈ యొక్క 11 మందిలాగా క్రీస్తును వెంబడించేవారుగా ఉండాలి. మనకున్నటువంటి సిలువ భారము ఆయన మీద వేసేసి ఆయన యొక్క సిలువను మనం ఎత్తుకొని మనము ఏంటంటే ముందుకు సాగాలి. అపోస్తల కార్యంలో అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, మళ్ళీ ఒకసారి చదవండి 14వ అధ్యాయం 22వ వచనము. కార్యంలో 14వ అధ్యాయం 22వ వచనము. మరియు ప్రతి సంఘములో దృఢపరిచి విశ్వాసముతో నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించుడి. ఓకే అత్తమ్మ, చాలు. 14వ అధ్యాయం 22 నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. శిశువుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఏంటంటే అనేక శ్రమలు. పౌలు గారు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు, అంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే శ్రమలు వస్తాయి, అనేక శ్రమలను మనం అనుభవించేసే మనం దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలంటే నాటే సింపుల్. దేవుని యొక్క కాడిని అంటే దేవుని యొక్క భారాన్ని మోయడం కూడా నాటే సింపుల్. ఎందుకనంటే యేసుక్రీస్తును మనం గమనిస్తే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి శ్రమలు అనేకములు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ఆయనకు డబ్బు సమకూర్చుకోలేదు, లేకపోతే ఇండ్లు కట్టుకోలేదు, లేకపోతే ఈ లోకపరంగా అవసరమయ్యే శరీరానికి అవసరమయ్యే వాటిపైన దేనిపైన ఆయనకు మనసున్నట్టుగా మనకు కనిపించదు. కాబట్టి ఆయనను వెంబడించేటువంటి మనము కూడా ఆయన ఏ విధంగానైతే శ్రమలను అనుభవించాడో ఆయనను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనను ఫ్యాన్గా భావించిన వాళ్ళు ఉన్నారు, ఫాలో అయిన వాళ్ళు కొద్దిమందే. కాబట్టి అదేవిధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కూడా శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు కూడా మన మంచి కోసమే. ఆ శ్రమలు ఎందుకోసం అనేది దేవుడు మనకి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాడు. ఎందుకంటే జీవ కిరీటాన్ని పొందుకోవడం కొరకు. ఆ శ్రమలు ఇప్పుడు మనల్ని ఎందుకు కొలుములో వేసి దాన్ని సువర్ణంగా ఎందుకు మారుస్తున్నాడంటే మనకు దేవుడు
ఆ శ్రమలు ఏ విధంగానైనా ఉండొచ్చు, కుటుంబ పరంగా కానీ అనారోగ్య పరంగా కానీ, అది ఏ శ్రమలైనా కూడా మనం ఖచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించినప్పుడే మనం గిఫ్ట్ పొందుకుంటాము. కష్టపడి చదివిన వాళ్ళకే జాబ్ను వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని నార్మల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అంటే వాళ్ళ టైం టేబుల్ మొత్తం చేంజ్ చేసుకుంటారు. వాళ్ళ టైం టేబుల్ మొత్తం ఎలా ఉంటుంది, నార్మల్గా చదువుకో ప్రిపేర్ కాని వాళ్ళ టైం టేబుల్, ప్రిపేర్ అయ్యే వాళ్ళ టైం టేబుల్ మొత్తం పూర్తిగా వేరే ఉంటుంది. వీళ్ళు పొద్దున్న 4 గంటలకే లేస్తారు, దానికి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు, ఒక మంచి క్రమ పద్ధతిలో పెరుగుతూ ఉంటారు. అలా అయితేనే వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని సాధిస్తారు. అదేవిధంగా దేవుడు కూడా మనకు ఒక ప్రాసెస్ పెట్టాడు. ఏంటంటే క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మీరు సుఖాలని అనుభవిస్తారు, ఇంకా మీకు ఏ కష్టాలు ఉండవు, మీరు సుఖానుభావంగా ఈ లోకంలో జీవించేసి సుఖానుభావంగా మరణిస్తారని దేవుడు చెప్పలేదు. ఆయన శ్రమపడ్డాడు. ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి మనకు కూడా శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలు ఉన్నా కూడా అది మన మంచి కోసమే. మనకి ఇవ్వబోయేటువంటి జీవ కిరీటము పొందుకోవడం కొరకు దేవుళ్ళు మనల్ని శ్రమలు లేకుండా మనం పరిశుద్ధపరచబడము, శ్రమలు లేకుండా మన జీవితం అనేది మార్చబడదు. కొన్నిసార్లు శ్రమలు వస్తేనే మన జీవితం మార్చబడుతుంది. మిక్సీ ఏ విధంగానైతే పడతారో అలా చేయాలి. మనల్ని గ్రైండ్ చేస్తే తప్ప మనము ఏంటంటే సరైనటువంటి బంగారంగా బయటకు దాన్ని కొలువులో వేసి కాలుస్తే తప్ప మనం కూడా ఏంటంటే బంగారంలాగా ఒరిజినల్ బంగారంలాగా బయటికి రావాలంటే ఖచ్చితంగా దాన్ని అగ్నిలో వేసి కాలుస్తేనే దాంట్లో ఒరిజినల్ బంగారం ఏది. ఒకవేళ ఒరిజినల్ బంగారం కాదనుకో దానిలోనే కరిగిపోతుంది. ఒరిజినల్ అయితే బయటకు వచ్చేసి ఆ విధంగా నువ్వు నిజమైన క్రైస్తవుడా లేకపోతే మధ్యలో వదిలిపెట్టేవు, జస్ట్ ఏంటంటే ఫ్యాన్వా లేకపోతే ఫాలోవర్వా, నీకు బయటపడాలి అంటే ఖచ్చితంగా కష్టాల కొలిమిలో దేవుడు తీసుకెళ్తాడు. దాన్ని బట్టి దేవుని దూషించకూడదు, దాన్ని బట్టి దేవుడు నా ప్రార్థన వినట్లేడు అనుకోకూడదు, దాన్ని బట్టి దేవుడు నన్ను చూడట్లేడు అనుకోకూడదు. ఎక్కువగా ఎవరికైతే కష్టాలు వస్తాయో వారినే దేవుడు ఏంటంటే తన యొక్క ప్రణాళికలో తీసుకువెళ్తున్నాడు అనేసి గుర్తించాలి. అందుకే దేవుడు ఒక మాట మనకి ఎక్కడ అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఓకే నాన్న, చాలా మ్యూట్లో పెట్టేసుకో. 21వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మన కొరకు మనకున్నటువంటి సమస్యల గురించి మన సమస్యలు మనం అనుభవించడానికే మనం బాధపడుతున్నాం. కానీ మన సమస్యల కొరకు ఎవరు బాధపడ్డారంటే క్రీస్తు మన సమస్యల కొరకు. అసలు ఆయన సిలువ అంటే ఏంటిదండి? సిలువ అంటే మరణము, శ్రమలు. ఆ మరణము నార్మల్గా ఒక జైల్లో వేసినటువంటి వ్యక్తి అయినా కొద్ది రోజుల తర్వాత అతడు విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ సిలువ అంటే అప్పటి కాలంలో కానీ సిలువ అంటే ఇప్పుడు దానికి మీనింగ్ అదే. ఏంటిదంటే శ్రమలు, ఇంకేంటిదంటే మరణము. అంటే ఇక సిలువ వేయబడితే ఇంకా దాని నుండి బయటకు వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోవాల్సిందే. అటువంటి శ్రమను క్రీస్తు మన కొరకు అనుభవించాడు అని అంటే కారణం ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఏంటిది మోయాల్సినటువంటి కాడి ఏంటంటే అదే. అంటే శ్రమల గుండా ఇప్పుడు క్రీస్తు యొక్క సిలువను మనం మోయాలి అంటే, ఆయన కాడిని మనం మోయాలంటే ఏంటిదంటే ఆ శ్రమలు, ఆ యొక్క మరణం మనకు కూడా సంభవిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన క్రీస్తు కొరకు నేను మరణించడానికైనా సిద్ధమే. జస్ట్ వాళ్ళు నన్ను పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు అంటే మీరు భయపడుతున్నారు, కానీ ఆయన కొరకు నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా హ్యాపీగా ఉన్నాను అనేసి పౌలు గారు చెప్తాడు. కాబట్టి మరలా ఒకసారి చూడండి 21 నుండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. క్రీస్తు కూడా మన కొరకు బాధపడ్డారు. ఇంకేంటిదంటే ఆయన యొక్క అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన యొక్క అడుగుజాడలో నడవడం కొరకే ఈ యొక్క వాక్యాన్ని మనకు ఇచ్చిపోయాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవడం అని అంటే జస్ట్ ఏంటిది, చాలామంది ఏంటంటే క్రీస్తును మనం కూడా వెంబడిస్తున్నామంటే వెంబడించే వారిలో రెండు రకాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. ఇంతసేపు మనం చెప్పుకున్నట్టుగా అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, లేకపోతే దేవుని దగ్గరకు వస్తే ఏదో దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలిగి వెంబడించే వాళ్ళు ఒకరు. ఇంకోటి ఏంటంటే మరణమైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా కూడా నేను క్రీస్తు కొరకే మరణిస్తాను, జీవిస్తాను,
క్రీస్తు కొరకే నిందలనైనా ఏమైనా కూడా నేను క్రీస్తు కొరకు భరిస్తాను, ఆయన కొరకే నేను మరణిస్తాను అని వెంబడించే వాళ్ళు ఇంకొకరు. వీళ్ళు ఏంటంటే ఫాలోవర్స్, వీళ్ళు ఏంటంటే వెంబడించేటువంటి వ్యక్తులు. కాబట్టి దీంట్లో 2 రకాల ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఒకటి జస్ట్ అంటే అవసరాల కోసం వెంబడించే వాళ్ళు ఒకరు, ఆయన కొరకు మరణించేటువంటి వ్యక్తులు ఇంకొకరు. కాబట్టి ఆయన కొరకు మరణించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తారు. క్రీస్తు ఉన్నాడు, ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు నిజంగా మన ముందు నడిచాడు అనుకోండి, ఆయన అడుగు జాడలో నడవాలంటే ఏంటిది, ఆయన అడుగు వేశాడు అనుకోండి, అడుగు వేస్తే ఆయన జస్ట్ అంటే నన్ను ఫాలో అవుతున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడు అని మనం ఎలా చెప్పగలము? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, నా వెనుక ఇప్పుడు కావ్య చెల్లి ఉంది, నా వెనుక కావ్య చెల్లి ఫాలో అవ్వకుంటూ వస్తుంది. అయితే నేను రైట్కి వెళ్ళాను అనుకోండి, ఆ చెల్లి నేను నడుచుకుంటూ వెళ్ళి నేను లెఫ్ట్ తిరిగాను అనుకోండి, ఆ చెల్లి లెఫ్టే తిరగాలి. నేను రైట్ తిరిగాను అనుకోండి, ఆ చెల్లి రైట్కే తిరగాలి. అలా నేను అంటే నన్ను వెంబడించడం అంటే నేను ఆగాను అనుకోండి, చెల్లి అక్కడ ఆగిపోవాలి. అంటే అలా అంటే నేను ఏదైతే నేను వెళ్తున్నానో అదే వేళ తను రావాలి. క్రీస్తు కూడా మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన శ్రమపడ్డాడు, ఆయన ఏదైతే అనుభవించాడో అవన్నీ కూడా ఏంటంటే మనం అనుభవించాలి. మనల్ని కూడా అందరూ మెచ్చుకోరు, మనల్ని కూడా కొంతమంది తిడతారు, కొంతమంది మెచ్చుకుంటారు. దాన్ని బట్టి మరలా మనం బాధపడకూడదు. మనం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండము, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు హ్యాపీగా ఉంటాం. దాన్ని కూడా మనం ఏంటంటే ప్రతి సమస్యను కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతి సమస్యను కూడా మన జీవితంలో దాన్ని మనము అనుభవించాలి. అది అనుభవిస్తేనే మనం ఏంటంటే క్రీస్తును వెంబడించినట్టు. ఆ సమస్యను బట్టి కృంగిపోయేవారుగా ఉండేసి దేవుని మీద విశ్వాసం కలిగి దేవుణ్ణి మళ్ళీ దూషించేవారుగా కానీ లేకపోతే కంప్లీట్గా దేవుణ్ణి వదిలిపెట్టేవారుగా ఉంటే నీవు నేను కూడా క్రీస్తు యొద్దకును ఎందుకు వస్తున్నాము, ఆయనను ఎందుకు వెంబడిస్తున్నాము అంటే మన అవసరాలు తీర్చడం కొరకు ఆయనను వెంబడిస్తున్నాము. జస్ట్ మనము ఆయన ఫ్యాన్స్ మాత్రమే, కానీ మన ఫాలోవర్స్ము కాదు. కాబట్టి ఇలా ఏంటంటే ఆడల్లో మనం నడవాలి. ఆయన ఏదైతే మనకు వాక్యం ద్వారా వేను చూపిస్తున్నాడో, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడో ఆ మార్గం గుండా మనం ఏం చేయాలంటే వెళ్ళాలి. ఆ మార్గం గుండా మనం వెళితేనే అది మనం క్రీస్తును వెంబడించినట్టు. ఓకేనా? మేము కూడా వెంబడిస్తున్నాము అనేసి చాలామంది అంటారు, కానీ నిజముగా వెంబడించే వాళ్ళు కొంతమంది, అవసరతల కోసం వెంబడించే వాళ్ళు కొంతమంది. కాబట్టి అవన్నీ కూడా మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. 1వ అధ్యాయం 7వ వచనము. నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష కదా, దానికంటే ఈ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మీకు మెప్పును మహిమయు కారణమగును. 7వ వచనం చూడండి. ప్రతి ఒక్కరు కూడా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు వస్తున్నటువంటి ఒకవేళ ఆయన 2వ రాకడ ఈ క్షణమే వచ్చినా, లేకపోతే మనము ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మన దగ్గరికి వచ్చినా, లేకపోతే మనము ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా నీకు వచ్చేటువంటి శ్రమలను బట్టి నీకు అవమానం అయితే కలగదు. నీకు వచ్చేటువంటి శ్రమలను బట్టి ఏంటంటే దేవుని యొక్క న్యాయం పీఠం ఎదుట నీవే ఒక గొప్ప వ్యక్తిగా చూడబడతావు. అదే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి మీరు ఓర్పుతోటి మీకు వస్తున్నటువంటి ఆ శ్రమలన్నిటిని కూడా మీరు సంతోషంగా స్వీకరించి నాకు వస్తున్నటువంటి ఈ యొక్క శ్రమలన్నీ కూడా క్రీస్తు కొరకు నేను భరిస్తాను, నిందలైనా బాధలైనా అది ఏదైనా కూడా. ఒకవేళ నిన్ను తృణీకరించిన వారిని మరలా నువ్వు తృణీకరించకు, అప్పుడు నువ్వు అనుభవించేదానికి ఫలితం పోతుంది. నేను ఎవరైతే తిడుతున్నారో మరలా నువ్వు వాళ్ళని తిట్టావనుకో, నువ్వు దాన్ని అనుభవించినట్టు కాదు, అక్కడికక్కడే ఏంటంటే అయిపోయింది. ఇంకా నీకు దేవుని నుండి వచ్చేటువంటి మెప్పు ఏమి ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని మంచి హృదయం చేత, అందుకే దేవుడు మనల్ని ఉపేక్షించుకోమని చెప్తున్నాడంటే మనల్ని ఉపేక్షించుకోవడం అంటే మనలో ఏ మిస్టేక్ కూడా ఉండకూడదు. ఏమిష్టం మన అన్ని విధాలుగా సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగినటువంటి మనసు, ఇవన్నీ కూడా మనలో మనం ఏంటంటే అలవర్చుకోవాలి. ఆయన వెంబడిస్తున్నామంటే మనము కూడా ఏంటంటే గుడ్డితనంలోనే వెళ్తున్నాం. మనకు కనిపించేటువంటి మార్గము మనకు సరి అయినదిగానే కనిపిస్తుంది, కానీ తుదకు అది పాతాళానికి నరకానికి దారి తీస్తుంది. ఎందుకనంటే ఆయనను వెంబడించడం అనంటే ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఆయన అడుగులు ఏంటిది? సాత్వికం. ఆయన అడుగులు ఏంటిది అంటే ప్రేమ. ఆయన అడుగులు ఏంటిది అనంటే ఓదార్చేటువంటి గుణము. ఆయన అడుగులు ఇవన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆయన అడుగులు, ఆయన యొక్క జాడలు, ఆయనను వెంబడించడము.
ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనల్ని ఉపేక్షించుకోవడం అంటే ఇదే. మనల్ని మనం ఇవన్నీ కూడా అలవర్చుకొని ఆయన చెప్తున్నటువంటి మార్గంలో వెళ్ళాలి. ఆయన చెప్తున్నటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి సమయంలో పేతురులో ఉండి దయ్యం ఏ విధంగానైతే ఆటంకపరిచిందో ఆ విధంగానే మన దేవుని చిత్తాన్ని మన పట్ల మనం నెరవేర్చబడకుండా, ఆయన యొక్క అడుగు జాడలో మనం నడవకుండా, మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధుల ద్వారా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ఏ విధంగానైతే దయ్యాన్ని గద్దించేసి ఏ విధంగానైతే ఆయన ముందుకు సాగడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ విధంగా మనము నెరవేరిస్తేనే మనం ఏంటిదంటే ఆయనను వెంబడించినట్టు. మనకి ఇంకో 23వ అధ్యాయము 10వ వచనము. తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఓకే అత్తమ్మ, చాలా ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నువ్వు నడిచే మార్గం ఆయనకు తెలియదా? నువ్వెందుకు కూర్చుంటున్నావో ఆయనకు తెలుసు, నువ్వెందుకు మాట్లాడుతున్నావో ఆయనకు తెలుసు, నువ్వెందుకు పడుకుంటున్నావో ఆయనకు తెలుసు, నీ యొక్క అడుగు జాడ అన్నీ కూడా ఆయనకు తెలుసు. నీవు పుట్టక ముందే నీకంటూ ఒక పుస్తకాన్ని పెట్టి ఆ పుస్తకంలో నీకు సంబంధించినటువంటి నీ యొక్క అవయవాలు ఒక్కొక్కటి నిరూపించబడుచుండగానే ఆయన చాలా ప్రేమతోటి ఆ పుస్తకంలో నా బిడ్డకి ఇప్పుడిప్పుడే కళ్ళు వస్తున్నాయి, ఈ యొక్క అవయవాలు ఇంకా సరిగ్గా అవయవాలు సరిగ్గా ఏర్పడక ముందుకే ఒక్కొక్కటి ఏర్పడుతుండగానే నా బిడ్డకి ఇప్పుడిప్పుడే కళ్ళు వస్తున్నాయి, నా బంగారు తల్లికి ఇప్పుడిప్పుడే చెవులు వస్తున్నాయి, నా బంగారు తల్లికి ఇప్పుడిప్పుడే నోరు, ఇవన్నీ కూడా అది తయారవుతుంది అనేసి నీ గురించి రాసుకున్నటువంటి దేవుడు నువ్వు ఉన్నటువంటి సమస్య ఆయనకు తెలియదా? నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆయనకు తెలియదా? నువ్వెంత భారాన్ని మోస్తున్నావో ఆయనకు తెలియదా? అంటే ఆయనకు తెలుసు. కాకపోతే ఎందుకు అనంటే నిన్ను ఆయన యొక్క సన్నిధిలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను పరలోకంలో ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ శ్రమలు నీకు వస్తున్నాయి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరలా ఒకసారి చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన శోధించకపోతే నువ్వు సువర్ణముగా మారలేవు. ఆయన క్రీస్తు కూడా మన కొరకు సిలువ వేయబడకపోతే మనకు రక్షణ లేదు. నీవు కూడా శోధించబడకపోతే శోధనల గుండా వెళ్లకుండా సాఫీగా నీ లైఫ్ అంతేకాకుండా నువ్వు ఆయన అనుకున్నటువంటి రీతిలో నువ్వు చెక్కబడలేవు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని మనం తయారు చేయాలి అని అంటే, ఒక రాతితో ఒక విగ్రహాన్ని తయారు చేయాలి అనుకుంటే ఆ శిల్పాకారుడు ఆ రాతిని ఎన్నిసార్లు అంటే సుత్తతో కొట్టి ఆ యొక్క ఆకారము ఏర్పడేంత వరకు కూడా దాన్ని కొట్టి తయారు చేస్తాడు. అలా కొడితేనే అది ఒక మంచి ఆకారము బయటకు వస్తుంది. అదేవిధంగా ఏ కష్టాలు ఏ శోధనలు లేకుండా నువ్వు సాఫీగా ముందుకెళ్తే నీకు లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏం లేదు. వాళ్ళకి శ్రమ అనేది తెలియదు. ఆ తర్వాత వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ లోకంలో నీకు శ్రమలు వస్తాయి, కానీ ఆ తర్వాత ఈ 70-80 సంవత్సరాలు నువ్వు శ్రమ పడతావు, కానీ మరణించిన తర్వాత లగ్జరీ లైఫ్ నీకు ఉంటుంది. కానీ ఈ లోకంలో వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించని ధనవంతుడు లాజరు స్టోరీ మీ అందరికీ తెలుసు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సుఖాన్ని భావాన్ని అనుభవించాడు. ఆయనకంటూ ఏది కొదవలేదు. ఆయనకు వాటర్ తీసుకురా అంటే ఆయనకు అసలు ఏం లేదు. ఆయనంతటా ఆయన చేసుకోవాలని ఆయన కింద చాలా మంది పని మనుషులు అంత సుఖానుభావం అనుభవించి మరణించిన తర్వాత నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఒక్క చుక్క నీటి మన దాహాన్ని తీర్చగలదా? తీర్చలేదు. ఆ ఒక్క చుక్క నీటి కొరకు ఆయనే చాలా తప్పిస్తాడు. కానీ లాజరు ఈ లోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని పరదేశంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి నమ్మితే, ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే నీకు వచ్చిస్తున్నటువంటి శ్రమలు, నువ్వు మోసేటువంటి కాడిని నువ్వేంటంటే సులువుగా తీసుకుంటావు. ఒకవేళ ఈ నమ్మకం నీలో లేదనుకోండి, వచ్చే ప్రతి సమస్యను బట్టి దేవుని తిట్టేసుకుంటావు, వచ్చే ప్రతి సమస్యను బట్టి దేవుని వదిలేయాలనిపిస్తుంది, వచ్చే ప్రతి సమస్యను కూడా లోకంలో వాళ్ళని చూసి వాళ్ళతో పాటు కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే టెంపరీ దయ్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క కార్యాలు జరగకుండా ఈ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటుంది. నీవు దేవుని నమ్ముకుంటే నీకు ఏం జరిగింది? దేవుని నమ్ముకుంటే నువ్వు ఏం బాగుపడ్డావు? నీకు జాబ్ వచ్చిందా? నీకు పెళ్ళి అయిందా? నీకు రోగం పోతుందా? లేదా నువ్వు చనిపోయే స్థితికి వెళ్ళిపోయావు అనేసి మనల్ని శోధిస్తూ ఉంటుంది. శోధించినప్పుడు మనము దానికి ఒకటే చెప్పాలి, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు జీవితాన్ని ఇచ్చాడు, నాకు కావలసినటువంటి సమస్యను, గాలి, నీరు, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న సమస్తం, నేను తింటున్న సమస్యను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నేను తినేటువంటి ఆహారం కూడా ఆయన సరియైన కాలంలో, ఈ యొక్క సరియైన టైంలో
ఆ కాలాలను తీసుకొచ్చి సరైన టైంలో వర్షాలను తీసుకొచ్చి సరైన టైంలో అవన్నీ కూడా ఆయన జరిగిస్తున్నాడు. ఈ యొక్క ప్రకృతి చక్రంను సరిగ్గా ఆయన తిప్పుతున్నాడు కాబట్టే అవన్నీ నాకు వస్తున్నాయని సాధారణకు మనం బుద్ధి చెప్పాలి. కానీ మనకు వచ్చే సమస్యలను దేవుని దూషించకూడదు. అది నువ్వు మోయాలి అంతే. అది మోస్తేనే నీకు నిత్య జీవం. యోబు గారికి కూడా మనకంటే ఎక్కువ సమస్యలు వచ్చాయి, కానీ ఆయన కృంగిపోలేదు. వచ్చాయి, అనుభవించాడు. ఆయన కంటే ఎక్కువ మనకు రావట్లేదు. మనకున్నటువంటి సమస్యలు మనకు ఎక్కువనే, కానీ వాటిని బట్టి మనము బాధపడకూడదు. మనకు నిత్య జీవం ఉంది. మన యొక్క నిరీక్షణ ఏంటిది? నిత్య జీవం. కాబట్టి ఆ యొక్క నిత్య జీవం వైపు మనము వెళ్ళాలి. మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఓకే ఓకే అత్తమ్మ, చాలు. నేను సాత్వికుడును, సులువుగాను నా భారము నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఓకే, 29వ వచనంలో ఒక పాయింట్లో దేవుడు చెప్పేస్తున్నాడు, ఆయన కాడి నువ్వు మోసినప్పుడే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే అది నమ్మకంగా ఉంటూ ఆయన కాడి, ఎవరైతే ఆయన కాడి మోస్తారో వాళ్ళకి మాత్రమే విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి దొరకడం అంటే ఈ లోకపరంగా కాదు. ఈ యొక్క రెఫరెన్స్ చాలామంది ఈ లోక పరంగా పైన వాళ్ళు ఈ లోకపరమైనటువంటి విశ్రాంతికి కనెక్ట్ చేసుకొని చెప్తా ఉంటారు, కానీ ఇది ఈ లోకపరమైనటువంటి విశ్రాంతి కాదు. విశ్రాంతి అనేది మనకు ఎప్పుడు దొరుకుతుంది అంటే మనం మరణించిన తర్వాత. ఆ మరణించిన తర్వాత దొరికేటువంటి విశ్రాంతి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అంటే, నువ్వు నిత్య జీవానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన కాడి మోయవలసిందే. నువ్వు చేయాల్సినటువంటి వర్క్ చాలా ఉంది. ఆ వర్క్ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క కాడి రూపంలో మనము మోయాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చేరులో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదును. సంఘంలోను ఆత్మ. చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నుండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒకవేళ నీవు జీవ కిరీటాన్ని పొందుకోవాలి అనేటువంటి సమస్యలను బట్టి కృంగిపోకూడదు. ఇక్కడ దేవుడే చాలా క్లియర్గా చెప్పాడు. 10 రోజులు అంటే కొద్ది కాలమే, అంటే నీకు వచ్చేటువంటి సమస్యలు కొద్ది కాలమే, అంటే నీ జీవితమే కొద్ది కాలము. ఈ లోకంలో మనం జీవించేది ఏంటిది? ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇప్పుడు మనందరం కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేసి ఇప్పుడు వాక్యం చెప్పుకుంటున్నాం. 1 నిమిషం తర్వాత ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు. రేపు టైం వరకు నేను కూడా ఉంటానో లేదో తెలియదు. మనిషి యొక్క జీవితానికి అది గ్యారంటీ లేదు. సో కాబట్టి మనకు వచ్చేటువంటి కొద్ది కాలం వచ్చేటువంటి సమస్యలను బట్టి మనము ఏంటంటే బాధపడకూడదు, కృంగిపోకూడదు. సమస్యలను బట్టి మనము దేవుని పైన అపనమ్మకాన్ని అవన్నీ కూడా మనం పెంచుకోకూడదు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఒకవేళ నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నీ ప్రాణాన్ని అయినా పెట్టడం కొరకు, ఆయన కాడిని నువ్వు మోయడం కొరకు సిద్ధంగా ఉంటే నీకు ఖచ్చితంగా జీవ కిరీటం అనేది ఎటు పోదు. ఆయన ఇచ్చేటువంటి ఈ లోకంలో ఇచ్చేటువంటి గిఫ్ట్ కోసం కాదు, మనం ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటం కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా అది మనం పొందుకుంటాము. అది సాధించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన శ్రమ పడ్డాడు మన కొరకు, మనం కూడా శ్రమలు పడాలి. ఆయన కొన్ని సందర్భాలు సంతోషంగా ఉన్నాడు, మనం కూడా సంతోషంగా ఆయన సువార్తను ప్రకటించాడు. ఇలా కూడా ఆయన అంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రణాళికలను మనం నెరవేరుస్తూ ఆయన ఒక అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు మనకు వచ్చేటువంటి ఆ సమస్యలన్నీ కూడా ఒక్క క్షణంలో ఆ జీవ కిరీటం పొందుకోగానే మర్చిపోతాము. కాబట్టి మనందరం కూడా ఏంటంటే ఆ యొక్క జీవ కిరీటము మనము నిత్య జీవం వైపు చూస్తూ మనం నడుస్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా ఎక్కువ బాధలు అనిపివ్వవు. వాటి వైపు చూస్తూ ఉంటే ఇంకెక్కువగా సమస్యలు అనిపిస్తాయి. కానీ మనం చూసేది దేని కొరకు అంటే ఈ లోకపరమైన శరీరకంగా మనం ఆలోచించకూడదు. ఆత్మపరంగా ఆలోచిస్తే మనకు వచ్చేటువంటి సమస్యలు ఈజీగా మనం జయించవచ్చు. మరలా ఒకసారి 24వ వచనం చూసి క్లోజ్ చేద్దాము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని
ఆసక్తి కొని నన్ను వెంబడింపవలెను. ఇది దేవుడు మనకి క్లియర్గా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తుని వెంబడించాలి అంటే మనకున్నటువంటి సమస్యలను మనం కొన్ని మోయాల్సి ఉంటుంది, ఆయన కాడి కూడా మనం మోయాల్సి ఉంటుంది. వాటిని బట్టి అవి భారముగా మనం భావించకూడదు. ఒకవేళ మన భారాలు మనకు భారంగా అనిపిస్తే విశ్వాసంతో ఆయన మీద వేస్తూ ఆయన భారాన్ని ఖచ్చితంగా మనం మోయాలి. మోస్తూ మనకు ఉపేక్షించుకోవాలి. మనముగా వాక్యము చేత మనముగా సరిచేసుకోవాలి. ఫస్ట్ మన జీవితం సరిచేయబడ్డ తర్వాతనే మనం ఇతరులకు బోధించాలి. సరిచేయబడాల్సి ఉందో అవన్నీ కూడా మనం సరిచేసుకుంటూ ఇతరులకు బోధిస్తూ మనం అలా ముందుకు సాగాలి. ఆయనకు సిలువ అండ్ దేవుడే చెప్పాడు, సులువ అయినదే అని చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క భారం కూడా సులువైనదే. కాబట్టి అది మనము ఎక్కువగా భారంగా తీసుకోకుండా అది పరలోకం వైపు నిత్యజీవం వైపు అని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అది మనకు ఎక్కువగా భారంగా ఏమనిపించదు. దేవుని యొక్క వాక్యం కూడా చాలా ఏంటంటే మన జీవితానికి అంత హార్డ్గా ఏం ఉండదు. కానీ దాన్ని పాటించే విషయంలో కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే లోకాశలు వదులుకోలేక ఫస్టే మనం వాటిని తీసేసుకున్నాం అనుకో, మనం ఈజీగా దేవుడు అనుకున్నట్టుగా జీవిస్తాము. ఆయన ఇవ్వబోయేటువంటి జీవకిరీటం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవకిరీటం నేను కూడా పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి జీవకిరీటం నాకు కూడా కావాలి అనేటువంటి ఆశ ఉంటే మీరు దేవునిలో మీ యొక్క ప్రాణాలను పెట్టడానికైనా సిద్ధంగా ఉండి మనసులను స్థిరపరచుకొని విశ్వాసంతో వాక్యానుసారంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ్ సిస్టర్ గారు నడిపిస్తారు. సరిచేయబడాల్సి ఉందో అవన్నీ కూడా మనం సరిచేసుకుంటూ ఇతరులకు బోధిస్తూ మనం అలా ముందుకు సాగాలి. ఆయనకు సిలువ అండ్ దేవుడే చెప్పాడు, సులువ అయినదే అని చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క భారం కూడా సులువైనదే. కాబట్టి అది మనము ఎక్కువగా భారంగా తీసుకోకుండా అది పరలోకం వైపు నిత్యజీవం వైపు అని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అది మనకు ఎక్కువగా భారంగా ఏమనిపించదు. దేవుని యొక్క వాక్యం కూడా చాలా ఏంటంటే మన జీవితానికి అంత హార్డ్గా ఏం ఉండదు. కానీ దాన్ని పాటించే విషయంలో కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే లోకాశలు వదులుకోలేక ఫస్టే మనం వాటిని తీసేసుకున్నాం అనుకో, మనం ఈజీగా దేవుడు అనుకున్నట్టుగా జీవిస్తాము. ఆయన ఇవ్వబోయేటువంటి జీవకిరీటం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవకిరీటం నేను కూడా పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి జీవకిరీటం నాకు కూడా కావాలి అనేటువంటి ఆశ ఉంటే మీరు దేవునిలో మీ యొక్క ప్రాణాలను పెట్టడానికైనా సిద్ధంగా ఉండి మనసులను స్థిరపరచుకొని విశ్వాసంతో వాక్యానుసారంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ్ సిస్టర్ గారు నడిపిస్తారు. సరిచేయబడాల్సి ఉందో అవన్నీ కూడా మనం సరిచేసుకుంటూ ఇతరులకు బోధిస్తూ మనం అలా ముందుకు సాగాలి. ఆయనకు సిలువ అండ్ దేవుడే చెప్పాడు, సులువ అయినదే అని చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క భారం కూడా సులువైనదే. కాబట్టి అది మనము ఎక్కువగా భారంగా తీసుకోకుండా అది పరలోకం వైపు నిత్యజీవం వైపు అని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అది మనకు ఎక్కువగా భారంగా ఏమనిపించదు. దేవుని యొక్క వాక్యం కూడా చాలా ఏంటంటే మన జీవితానికి అంత హార్డ్గా ఏం ఉండదు. కానీ దాన్ని పాటించే విషయంలో కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే లోకాశలు వదులుకోలేక ఫస్టే మనం వాటిని తీసేసుకున్నాం అనుకో, మనం ఈజీగా దేవుడు అనుకున్నట్టుగా జీవిస్తాము. ఆయన ఇవ్వబోయేటువంటి జీవకిరీటం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవకిరీటం నేను కూడా పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి జీవకిరీటం నాకు కూడా కావాలి అనేటువంటి ఆశ ఉంటే మీరు దేవునిలో మీ యొక్క ప్రాణాలను పెట్టడానికైనా సిద్ధంగా ఉండి మనసులను స్థిరపరచుకొని విశ్వాసంతో వాక్యానుసారంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ్ సిస్టర్ గారు నడిపిస్తారు. సరిచేయబడాల్సి ఉందో అవన్నీ కూడా మనం సరిచేసుకుంటూ ఇతరులకు బోధిస్తూ మనం అలా ముందుకు సాగాలి. ఆయనకు సిలువ అండ్ దేవుడే చెప్పాడు, సులువ అయినదే అని చెప్పాడు. కాబట్టి ఆయన యొక్క భారం కూడా సులువైనదే. కాబట్టి అది మనము ఎక్కువగా భారంగా తీసుకోకుండా అది పరలోకం వైపు నిత్యజీవం వైపు అని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అది మనకు ఎక్కువగా భారంగా ఏమనిపించదు. దేవుని యొక్క వాక్యం కూడా చాలా ఏంటంటే మన జీవితానికి అంత హార్డ్గా ఏం ఉండదు. కానీ దాన్ని పాటించే విషయంలో కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే లోకాశలు వదులుకోలేక ఫస్టే మనం వాటిని తీసేసుకున్నాం అనుకో, మనం ఈజీగా దేవుడు అనుకున్నట్టుగా జీవిస్తాము. ఆయన ఇవ్వబోయేటువంటి జీవకిరీటం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవకిరీటం నేను కూడా పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి జీవకిరీటం నాకు కూడా కావాలి అనేటువంటి ఆశ ఉంటే మీరు దేవునిలో మీ యొక్క ప్రాణాలను పెట్టడానికైనా సిద్ధంగా ఉండి మనసులను స్థిరపరచుకొని విశ్వాసంతో వాక్యానుసారంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ్ సిస్టర్ గారు నడిపిస్తారు.